నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బంద్కు పిలుపునిచ్చిన బీసీ సంఘాల జేఏసీ. జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన బంద్. బీసీ జేఏసీ తలపెట్టిన తెలంగాణ బంద్ ను అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయన్న కళ్యాణ్ నరసింహరావు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్ డిపో ముందు బీసీ సంఘాల నేతల నిరసన. బీసీ బంద్ లో భాగంగా రామయ్యంపేటలో కొనసాగిన బంద్. బంద్ లో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు. బీసీలకు 42% రిజర్వేషన్ కి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. బంద్ కు మద్దతు తెలిపిన నాగులుగారి మల్లేశం గౌడ్. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ బంద్ కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. జగిత్యాల జిల్లాలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ బంద్ కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. బంద్ కు మద్దతుగా ప్రకటించాయి అన్ని రాజకీయ పార్టీలు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బంద్ కొనసాగుతోంది. డిపోకే పరిమితమయ్యాయి ఆర్టీసీ బస్సులు. తెరవని హోటళ్లు, పెట్రోల్ బంకులు, దుకాణాలు దర్శనమిస్తున్నాయి. ఆర్టీసీ బస్ డిపో వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి బీసీ సంఘాల నాయకులు చేపట్టిన బీసీ బంద్ ప్రశాంతంగా శనివారం కొనసాగింది. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే నూతన బస్టాండ్ ప్రయాణికులు లేక వెలవెలబోయింది. బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి బీసీ సంఘాల నాయకులు చేపట్టిన బీసీ బంద్ ప్రశాంతంగా శనివారం కొనసాగుతుంది. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే నూతన బస్టాండ్ ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. బీసీ బంద్ కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ పార్టీల నాయకులు మద్దతు ఇవ్వడంతో సజావుగా కొనసాగుతుంది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కల్పించకపోవడం హేయమైన చర్య అన్నారు. బీసీ బంద్ కు అన్ని పార్టీ వర్గాల వారు మద్దతు ఉండి బంద్ను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గ్రామంలో బీసీ నినాదాలతో పురవెదలగుండా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ మండల అధ్యక్షులు మౌరం రామచంద్రం, వివిధ పార్టీల నాయకులు రంజిత్ గౌడ్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్, మౌరం రాజు, గురుగుల శ్రీనివాస్, బాలాగౌడ్, సిద్ధరాం రెడ్డి, మహేష్ గౌడ్, కొమ్మట సుధాకర్, చంద్రయ్య, ఫాజిల్, అబ్దుల్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మద్దతుగా అన్ని పార్టీలు సహకరించినందుకు, అన్ని పార్టీలు బంద్కు పిలుపునిచ్చి సహకరించినందుకు అన్ని పార్టీలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా 42% బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు అందరము కృషి చేయాలని కోరుతున్నాం. ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ అడ్డుతగుతుందని చెప్పి దానికి వ్యతిరేకంగా బంద్ పాటించడం జరుగుతుంది. ఈ యొక్క బంద్కు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో కూడా సంఘీభావం తెలపడం జరుగుతుంది. దానిలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో షాపులన్నింటినీ తిరిగి స్వచ్ఛందంగా బంద్ చేయడం మనం బీసీ బంద్ విజయవంతం అనేది చేసుకోవడం జరుగుతుంది. అలాగే నిజాంపేట మండల కేంద్రంలో కూడా బీసీ బంద్ సంపూర్ణంగా విజయవంతం అయింది. ఈరోజు మేము బీసీ బంద్ కోసం శ్రాయక శక్తులా కూడా, ఎందుకంటే మాకు బీసీ రిజర్వేషన్ 42% సాధించే వరకు కూడా మేము కొట్లాడతామని ఈరోజు మేము మా బీసీ జేఏసీ తరఫున కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల రిజర్వేషన్ 42% హైకోర్టులో కొట్టివేయడం జరిగింది. దానికి నిరసనగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అందరూ జేఏసీగా ఏర్పడి బీసీకి మద్దతు పలుకుతున్నారు. దానిలో భాగంగా మాకు 30 ఏళ్ల పోరాటంలో ఎస్సీ వర్గీకరణ జేఏసీ పిలుపు మేరకు మేమెంతో మాకంతా అన్న నినాదంతో 58% ఉన్న బీసీలకు 42% రాజకీయాలలో, ఉద్యోగాలలో, విద్యలో అన్నింటిలో కూడా మాకు 42% వాటా కావాలనే ఒక న్యాయమైన డిమాండ్తో మేము ఈరోజు ముందుకోవడం జరుగుతుంది.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన బంద్కు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బీసీలను కూడా రిజర్వేషన్ పేరిట మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42% రిజర్వేషన్ కల్పించిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోదన కృష్ణాగౌడ్, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ మురళి, మండల యువ నాయకుడు సల్లా మహేష్, వెల్దుర్తి పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, వెల్దుర్తి తాజా మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, కోడిపల్లి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన బీసీలను పచ్చిగా మోసం చేసి ఏదో చేస్తా ఏమో చేస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పి నేను చేస్తున్నానని చెప్పి అంత తక్కువ తదాకా చేసింది. కాబట్టి బీసీలు అంత ఐక్యంగా ఉండి రేవంత్ రెడ్డిని గద్దె దించి మన బీసీల సత్తా చాటారని నేను అందరినీ కోరుతున్నాను. జై బీసీ. బీసీల ఐక్యతను కనబర్చాలనే ఉద్దేశంతో బీసీల ఐక్యత ఎంత మట్టుకున్నది అనేది గెలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మొత్తం రాష్ట్ర బంధు ప్రకటించడం జరిగింది. బీసీల అందరం ఐక్యంగా మొత్తము షాపులన్నీ రోడ్డు రవాణాను కూడా స్తంభింపజేయడం జరుగుతుంది. మాకు జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ప్రభుత్వం ఏదైతుందో సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి ఆమోద ముద్ర ఎందుకు చేస్తలేదు అనేది ఒకటి ప్రతిపాదన జరుగుతుంది. కాబట్టి మాకు బీసీలకు అన్యాయం జరిగితే మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువు చేసిండు. కోర్టులో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ముట్టికాయలు వేసినా మరి ఏమాత్రం చలనం లేదు. కేవలం ఒక అధికార వాంఛతోటి ఆయన ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు అన్ని రంగాల్లో విఫలమై చివరకు బీసీల చేతిలో భస్మం కాక తప్పదు. బిడ్డ రేవంత్ రెడ్డి జాగ్రత్త. 42% వెంటనే అమలు చేసి ఎన్నికలకు వెళ్ళాలి, లేదంటే నీ తడాకా చూపిస్తాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ మరియు ఇతర అన్ని ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేసి ఒక పద్ధతి ప్రకారం చేయమని అసెంబ్లీలోనే వేడుకున్నాయి. మసూదనాచారి గారు తమిళనాడును ఎగ్జాంపుల్గా తీసుకొని ఆడ 69% ఇంప్లిమెంట్ అయింది. ఎలా అయింది దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని రిజర్వేషన్కు వెళ్ళాలి అని అన్నారు. చట్టంగా అంది, గవర్నర్ ఆమోదించండి, రాష్ట్రపతి ఆమోదించండి, రిజర్వేషన్స్ రావని కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా తెలుసు. ఏదంటే బీసీలలో సానుభూతి పొందాలనే ఉద్దేశంతో ఒక జింబిక్కేసి ఒక జీవో పాస్ చేస్తే గవర్నర్ ఆమోదించడు, అది రాష్ట్రపతి పోదు. ఈ బీసీ రిజర్వేషన్ ఈ చేతగాని ప్రభుత్వం ఆల్రెడీ చేతగాని ప్రభుత్వానికి ఎలా పాలన చేయాలనో అర్థం కాక ఇప్పుడు మళ్ళీ బీసీ ఓట్లు ఎట్లా చెప్తే గట్లింటారనే విధంగా అది అమలు కాదని తెలుసు, గవర్నర్ ఆమోద ముద్ర పడదని తెలుసు. నిండు పార్లమెంట్లో 242 మంది ఎంపీలు ఉండి బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఎలక్షన్ ముందే ఇచ్చినటువంటి ఇదే రేవంత్ రెడ్డి మీ 242 మంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి మీ ఎంపీలు ఈ బీసీ రిజర్వేషన్ పై ఎందుకు నోరెత్తలేనని చెప్పి ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఏదో ఆశమాష అనుకుంటున్నావు బిడ్డ రేవంత్ రెడ్డి. ఈ బీసీలు అంటే సామాన్యులు గారు. ఈ గ్రామాలలో పెద్ద ఎత్తున సకల జనుల సమ్మె జరిగి మొత్తం రాష్ట్రాలను మళ్లించే దిశగా చూపిందంటే గ్రామ ప్రజలు బీసీ సోదరులే. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో కాంగ్రెస్ సిపిఎం నాయకులు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో కాంగ్రెస్ సిపిఎం నాయకులు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సుముఖంగా ఉండాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం గౌరీ, కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు హౌస్ల మల్లేష్, సీనియర్ కార్యకర్త శేఖర్ గౌడ్, పోతరాజ్ కుమార్, పాండు, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంగా బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేసినప్పటికీ కూడా ఇవాళ కేంద్రంలో చట్టంలో రాజ్యాంగ సవరణ చేసి జియోను 9 తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగ చట్టంలో పొందపరచాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన జియోను పక్కన పెట్టేసి ఇలా గవర్నర్ గారు ఇలా ఆ చట్టాన్ని అమలు చేయకుండా ఇలా కేంద్ర ప్రభుత్వము విపరీతమైన దాడులు చేయడానికి కృషి చేస్తూ ఉన్నది. దీన్ని మేము వామపక్షాలుగా ఖండిస్తూ ఉన్నాము. నిన్న సిపిఎం పార్టీగా మేము గవర్నర్ను కలవడానికి వెళ్తుంటే నిన్న మమ్మల్ని విపరీతంగా దాడులు చేయడానికి కృషి చేశారు. అట్లాగే ముందస్తుగానే కొంతమంది పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. నిన్న గవర్నరు గేటు ముంగడ కూడా మా పార్టీ కార్యదర్శి గారిని అట్లాగే నాయకులను కూడా వామపక్షాల నాయకులను కూడా అరెస్ట్ చేసిన దుస్థితి నిన్న. కాబట్టి మనం 9 నంబర్ ఆర్డినెన్స్ క్యాన్సల్ చేసిన దాన్ని మళ్ళా అందరు కలిసి బలపరిచి మన కోర్టు కూడా ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే మన బీసీ బంధు బీసీలో చాలా మంది ఉన్నాం జనాభాలో. అది మళ్ళా మనకు ఆయన 42% కామారెడ్డి డిక్లరేషన్ మన రాహుల్ గాంధీ చేసిండు. కాబట్టి మనం అందరము ఐక్యమత్యంగా పోరాడితే వాళ్ళు దిగేస్తారు ఖచ్చితంగా. మనము బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నది. అందు గురించి వాళ్ళు ఓసీలు మనల్ని అణచివేత గురి చేద్దామని చూస్తున్నారు. మనం ఏమీ భయపడద్దు, దేనికైనా కానీ సిద్ధం ఉండాలి. అందు గురించి మనం అందరం కలిసి ఐక్యమత్యం ఉంటే బరాబర్ బీసీ ఆర్డినెన్స్ బరాబర్ సక్సెస్ చేస్తాడు. బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీసీల మీద 42% రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇచ్చినందున ఆ రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్లులో పెట్టి గవర్నర్ దగ్గర పంపిస్తే గవర్నర్ ఆమోదపరచలేదు. బీసీలకు మీద అన్యాయం చేస్తూ ఈ ఓసీలు పోటీపోవడం జరిగింది. ఒక 5% ఉన్న ఓసీలు 10% రిజర్వేషన్ కావాలని కోరుతారు. మరి 65% ఉన్న బీసీలకు 42% ఇస్తే వాళ్ళు కోరలేకపోతున్నారు ఓసీలు. కాబట్టి 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేంత వరకు బీసీలు ఐక్యతగా పోరాడతాం. కానీ మరొకటి ఏంటంటే ఈరోజు మా పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు మరియు బీసీ రిజర్వేషన్ల కొరకు ఏదైతే 42% తీసుకొచ్చిరో మరి దానిని అమలు చేయకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. మరి ఎందుకంటే మా రాజీవ్ గాంధీ గారు మొత్తము భారతదేశంలోనే బీసీలకు 42% ప్రకటించాలని చెప్పేసి మరి ఎప్పుడో చెప్పడం జరిగింది. మరి అదే విధంగా మరి బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి కూడా మన తెలంగాణలో మరి మా రాష్ట్రం ఏర్పడితే 42% బీసీలకు ఇస్తాం, అమలు చేస్తాము బీసీ రిజర్వేషన్ అని చెప్పడం జరిగింది. మరి అదే విధంగా దాన్ని చెప్పడంతో పాటు మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరియు దానిని తూచా తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు రిజర్వేషన్ అమలు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ జేఏసీ తలపెట్టిన తెలంగాణ బంద్కు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయన్నారు కళ్యాణ్ నరసింహరావు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్ డిపో ముందు బీసీ సంఘం నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీలకు 42% అమలు చేయాలని బీసీ జేఏసీ తలపెట్టిన తెలంగాణ బంద్కి అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. కానీ ప్రయత్న లోపం ఎక్కడుందో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్ని పార్టీల మద్దతు తెలుపుతున్నా కానీ గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు ఎందుకు ఆమోదం పొందుతలేదని కళ్యాణ్ నరసింహరావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్ డిపో ముందు బీసీ సంఘం నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్ల్యూఎస్ బిల్లుని ఏ విధంగా పాస్ చేశారో బీసీ బిల్లు కూడా పాస్ చేసి 9 షెడ్యూల్లో ప్రవేశపెట్టాలని బీసీ సంఘం నేతలు కోరారు. ఈ డబ్ల్యూఎస్ బిల్లులో అన్ని వర్గాలకు సమన్యాయం చేశామని చెప్తున్నా వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు 2 లక్షల, బీసీ వర్గాలకు 4 లక్షల, ఓసీ వర్గాలకు 8 లక్షలు ఇదెక్కడి సమన్యాయం అంటూ నాయకులు చెప్పాలన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే తమ వాటా ప్రకారం జనాభా ప్రకారం తమకు రావాల్సిన రిజర్వేషన్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే తమకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇక ముందు తెలంగాణ ఉద్యమంలో జరిగినట్టు బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని సంఘాల నేతలు ఉద్యమం చేపడతామన్నారు.
ఈరోజు బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు గజ్వెల్లో బంద్ విజయవంతంగా నడిపే విధంగా ముందుగా ప్రయత్నంగా ఇక్కడ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ డిపో దగ్గర మార్నింగ్ నుండి ఇక్కడ నుంచి మా యొక్క స్లోగన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బలహీన వర్గాలను అందరూ ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప ఎవరు కూడా వాళ్ళకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి పనిచేస్తలేనట్టు అనిపిస్తుంది. బీసీ బిల్లుకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విధంగా 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా అన్ని పార్టీలు మద్దతు చెప్తున్నాయి. కానీ ప్రయత్న లోపం ఎక్కడుందో ఇక వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం. ఎందుకంటే మీరు పార్టీలన్నీ మద్దతు తెలిపినాక తర్వాత ఆడ గవర్నర్ దగ్గర ఆమోదం పొందకుంటేందుకు ఉంది. ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టేస్తే ఈడబ్ల్యూఎస్ని అయితే ఏ విధంగా బిల్లు పాస్ చేసిర్రో ఈ బీసీ బిల్లును కూడా అదే విధంగా మాకు బిల్లు పాస్ చేసి 9th షెడ్యూల్లో చేర్చినట్లయితే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని సామాజిక అంశాలు తీరుతాయి. కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఆలోచించుకోవాలి. మనకి అందరూ వాళ్ళ ఓట్ల కోసమే మేము మద్దతు అని చెప్తున్నారు తప్ప ఈ లోపం ఏడుందో అనేది కూడా మన బీసీ బిడ్డలు ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క పార్టీ దేశంలో ఉన్న నాయకులంతా కూడా బీసీకి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. కానీ ఆ బీసీలకు కావాల్సినటువంటి న్యాయం మాత్రం జరుగుతలేదు. న్యాయ వ్యవస్థ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవాలి. ఎందుకంటే 50% సీలింగ్ మించొద్దని చెప్పి న్యాయ వ్యవస్థ చెప్పడంలో మాకొక 42% బీసీలకు రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై కొల్చారం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా ఆధ్వర్యంలో బీసీ బంద్ నిరసన శనివారం మద్దతు తెలిపారు. బీసీ బిడ్డల ఓట్లు దండుకొని గద్దెనెక్కిన బీసీలకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. 42% బీసీలకు వెంటనే అమలు చేయాలని మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై కొల్చారం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా ఆధ్వర్యంలో బీసీ బంద్ నిరసన శనివారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ బిడ్డల ఓట్లు దండుకొని గద్దెనెక్కిన బీసీలకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాల్సిన పథకాలు ఎంతవరకు అమలు చేశారని ప్రశ్నించారు. బీసీలకు ఎలక్షన్ లో 5 లక్షల కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వటం కాదు, బీసీలకు అన్ని విధాల ప్రభుత్వ పథకాలు కూడా అమలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ రిజర్వేషన్లు కాకుండా అన్ని విధాలుగా బీసీలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. బీసీ బంద్కు నిరసనగా 42% కాకుండా అన్ని పథకాలు అమలు చేయాలని కొల్చారం ఎంఆర్ఓ శ్రీనివాసాచారి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా, కొల్చారం మండల యువత విభాగం అధ్యక్షులు తుంకులపల్లి సంతోష్రావు, రంగంపేట కొల్చారం వనిగుంతం సొసైటీ చైర్మన్లు అర్గ రమేష్ కుమార్, నాగురు మనోహర్, చిన్నారం ప్రభాకర్, సీనియర్ నాయకులు చిట్యాల యాదయ్య, శ్రీధర్ గౌడ్, కిస్టాపూర్ మాజీ సర్పంచ్ గోదావరి, ముత్యం ప్రవీణ్ కుమార్, కాశీనాథ్, కిస్టాపూర్ నాగరాజ్, ఎనగండ్ల సాయిబాబా గౌడ్, వేమారెడ్డి, కొల్చారం మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు కరెంటు రాజాగౌడ్, చిన్నయ్య, చిన్నరాములు, పుల్లబోయిన మల్లేశం, జంగిటి పోచయ్య, భద్ర శ్రీనివాస్ గౌడ్, అర్కెల నాగయ్య పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు జరుపుతున్నటువంటి బీసీ బంద్కు మేము కొల్చారం మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాము. మరి రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే మేము అడగదలుచుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి మరి బీసీ బిడ్డల ఓట్లు మొత్తం దండుకొని ఇవాళ అధికారంలో ఎక్కి మరి ఇవాళ బీసీ బిడ్డలను మోసం చేసడం అనేది మంచి పద్ధతి కాదు. మరి మీ చేతిలో ఉన్నటువంటి మీరు అమలు చేయాల్సినటువంటి పథకాలు ఎందుకు అమలు పరచలేమని చెప్పి మేము కొల్చారం మండలం తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు బీసీలకు 5 సంవత్సరాల పీరియడ్లో 1 లక్ష కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి నువ్వు ఎలక్షన్లలో చెప్పినావు. మరి నువ్వు గద్దెనెక్కి 2 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల చొప్పున నువ్వు ఇప్పటికి కూడా బీసీ సంక్షేమానికి 40 కోట్ల రూపాయలు విడుదల చేసేది ఉండే. కానీ నువ్వు శాంక్షన్స్ ఇచ్చింది 12,000 కోట్లే. నువ్వు పైసలు నిధులు ఖర్చు చేసింది 8,000 కోట్ల రూపాయలే. మరి నువ్వు 1 లక్ష కోట్లు ఎక్కడా, 8,000 కోట్లు ఎక్కడా? నీకు ఇంకా పరిపాలనకు 3 సంవత్సరాలే ఉంది. మరి 2 సంవత్సరాలలో నువ్వు 40,000 కోట్ల మధ్య నువ్వు 8,000 కోట్లు మాత్రమే నువ్వు ఖర్చు పెట్టావు. అంతేకాదు ఒక జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలనే 42% రిజర్వేషన్ ఇస్తామనడం సరికాదు. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే
మరి ఆర్థిక విషయాలలో కానీ, ఉద్యోగ విషయాలలో కానీ, ఉపాధి విషయంలో కానీ, మరి అన్ని విధాలలో అన్ని రంగాల్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ ఒక సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలలో 42% ఇస్తానడం సరికాదు. మరి బీసీ భక్తులు బాగుపడాలంటే మరి అన్ని రంగాల్లో విద్యా ఉపాధి అవకాశాలలో కూడా 42% రిజర్వేషన్ కల్పించి నువ్వు బీసీలకు చేయొద్దని ఇవ్వాలి. కానీ నువ్వు ఏదో ఎలక్షన్లు ఉన్నాయి, నేను 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి స్థానిక సంస్థల్లో మరొకసారి బీసీలను మోసం చేసి బీసీలో ఓట్లు దండుకోవాలని చెప్పి నువ్వు ఆలోచన చేస్తున్నావు. అంతేకాదు నీ పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మెయిన్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ బంద్కు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీ వర్గాల వారికి 42% రిజర్వేషన్ల సాధన కోసం బంద్కు కాంగ్రెస్ పార్టీ మెదక్ కంటెస్టెంట్ ఎంపీ నీలం మధు ముదిరాజ్ బంద్లో పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మెయిన్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ బంద్కు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీ వర్గాల వారికి 42% రిజర్వేషన్ల సాధన కోసం బంద్కు కాంగ్రెస్ పార్టీ మెదక్ కంటెస్టెంట్ ఎంపీ నీలం మధు ముదిరాజ్ బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నారు. 56% మంది బీసీలు ఉండగా కేవలం తక్కువ ఉన్న రెడ్డి కులస్తుల పాలన ఏలుతుందన్నారు. ప్రతి ఒక్క దాంట్లో బీసీ కులాల వారికి సమాన హక్కులు కల్పించాలని తెలిపారు. అలాగే ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని తెరిచి ఉన్న దుకాణాలను కాంగ్రెస్ కార్యకర్తలు మూసివేయించి దుకాణాలదారులకు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే జాతీయ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడం వల్ల జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీద కూర్చొని బీసీ నాయకులు అన్ని వర్గాలు మద్దతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సంపన్న వర్గాల బిడ్డలను మద్దతు తీసుకొని సంపూర్ణంగా ఇస్నాపూర్ చౌరస్తాలో ఈ తెలంగాణ పిలుపుల ద్వారా అన్ని వర్తక షాపులు కూడా స్వచ్ఛందంగా మేము ఎక్కువ కోరిక ఘోరంగా మేము మద్దతు ఉంటామని చెప్పి అందరూ మద్దతు తెలిపినందుకు కూడా వాళ్ళకు కృతజ్ఞత తెలుస్తున్నా. మా నాయకులందరూ కూడా పిలిస్తే కాదు తెలిస్తే వస్తామని చెప్పి బీసీ సోదరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి రోడ్డు మీద బైఠాయించి మా హక్కులు మాకు కావాలని కోరుతున్నాం. దీంట్లో కూడా ముఖ్యంగా పార్టీల పరంగా మేము కూడా కాంగ్రెస్ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి 42% బీసీ డిక్లరేషన్ చేసిరు. బీసీ డిక్లరేషన్లో కూడా మేము కులగణన చేసి ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి చట్టసభలకు పంపించడం. అక్కడ పెండింగ్ ఉండడం వల్ల హైకోర్టు నిర్ణయం ఇస్తే మేము జీవో ఇచ్చి స్థానిక సంస్థలో కూడా 42% రిజర్వేషన్ కూడా మా చిత్తశుద్ధిని తీసుకొని పోయినాము. 42 దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి కొందరు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని అడ్డపెట్టి కోర్టులలో కూడా మా రిజర్వేషన్ అడ్డుపడుతున్నారు. మీరు అడ్డుపడవద్దు అన్న, ఎందుకంటే దండం పెట్టి చెప్తున్నాం. మీకు ఇచ్చే హక్కులను మేము కావాలని అడుగుతలేం. మా హక్కులు మాకు కావాలి. ఎందుకంటే మీరు చూస్తుండొచ్చు, ఈ ప్రకృతినే చూడొచ్చు, ఆకాశమైనా గాలి అయినా ఎట్లయితే ప్రపంచంలో అందరికీ సమానత్వం ఇస్తుందో ఈ వాటాలో, దేశంలో ఉన్న వాటాలలో ఎస్సీలకు రావాల్సిన వాటా ఎస్సీలకు, బీసీలకు రావాల్సిన వాటా బీసీలకు, ఈడబ్ల్యూఎస్లకు రావాల్సిన వాటా అందరికీ ఉన్నాయి. అట్లనే ఆ వాటాల ప్రకారం కూడా మా వాటాలు మాకు రావాలి. మీరందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండి మీరు మద్దతు ఇచ్చి మా బీసీలకు మీరు మద్దతుగా తెలిపాలని చెప్తున్నాం. కోట్లలో పోయి మనల్ని మా హక్కులను కాలరాచొద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ పురిటిగడ్డ మీకు తెలుసు, ఉద్యమానికి పురిటిగట్ట. ఇది ఒకటే బాకీ ఉంది, బీసీ ఉద్యమం. ఆ బీసీ ఉద్యమం కూడా ముందుకు సాగుతుంది. ఇది ఆరంభము. ఈ ఆరంభంని గుర్తించుకొని కేంద్ర ప్రభుత్వం కూడా మీరు బీసీ బిల్లును 9th షెడ్యూల్లో పెట్టి మీరు ఇవ్వాలని కోరుకుంటాం. ఇయ్యలేని బీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీసీ బంద్లో భాగంగా రామయ్యంపేట సంపూర్ణంగా బంద్ కొనసాగింది. రామయ్యంపేట పట్టణంలోని పలు వీధుల గుండా తిరుగుతూ వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేయించారు. బంద్లో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు పాల్గొన్నారు. బీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీసీ బంద్లో భాగంగా రామయ్యంపేట సంపూర్ణంగా బంద్ కొనసాగింది. బీసీ నాయకులు బీసీ జెండా ఎగురవేసి సమావేశాన్ని నిర్వహించారు. రామయ్యంపేట పట్టణంలోని 10 వీధుల గుండా తిరుగుతూ వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసేయించారు. బంద్లో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు అండగా ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసే విధంగా అందరికీ కలుపుకుపోయి పనిచేయడం జరుగుతుందన్నారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహితులు బీసీ సంక్షేమం కోసం, పేదల కోసం వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని, బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ తనదైన శైలిలో పనిచేస్తూ ముందుకు సాగడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు గంగారాం, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, అఖిలపక్షం నాయకులు మాలా మహానాడు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఉన్నటువంటి అందరూ కూడా పేరున మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ
మరి మా కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అడుగు బలైన వర్గాలకు బీసీలకు మరి అండగా ఉంటుందని చెప్పి మీ అందరు కూడా ఒక్కసారి తెలియజేసుకుంటూ మరి అన్ని విధాలుగా మరి దళితులకు కానీ బీసీలకు కానీ అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఒక్కసారి మాటిస్తూ థ్యాంక్ యూ. జై బీసీ. మేలు ఉద్దేశంతో చరిత్రలో ఎన్నలేని విధంగా 42% రిజర్వేషన్లు ఇస్తూ ఏకగ్రీవంగా అసెంబ్లీ తీర్మానం చేస్తూ అడుగడుగున కోట్లకు పోయి అడ్డుపడుతున్నా ధైర్యంగా ముందుకు పోతూ మా శాసనసభ్యుల అందరి సహకారంతో ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం నుండి కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ మా ముఖ్యమంత్రి గారికి వెన్నంటి ఉంటూ మా ఎమ్మెల్యే గారు కూడా ఈ బీసీ ఏదైతే చట్టబద్ధతో దాన్ని పూర్తిగా సహకరిస్తూ పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది. అందులో భాగంగా మన నియోజకవర్గం నుండి మన ప్రాంతం నుంచి మన ప్రియతమ నాయకుడు హనుమంతన్న గారు కానీ మన ప్రియతమ నాయకుడు యువ శాసనసభ్యుడు డాక్టర్ రోహిత్ గారు కానీ ఎల్లప్పుడూ బీసీలకు అన్ని కుల సంఘాలకు అండగా ఉంటూ వారికి తోచిన విధంగా గత 20 సంవత్సరాలుగా ఏ సహాయం అయితే ఆ సాయం చేస్తూ ఎక్కడ హాస్పిటల్లో అవసరం పడ్డ వాళ్ళకి వ్యక్తిగతంగా అవసరం పడ్డ బీసీ సోదరులకు కానీ దళిత సోదరులకు కానీ ప్రతి పేదలు ఎవరు వచ్చినా అగ్రవర్గాల నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు ఏ కులం వారి కులము మతం అనే విచక్షణ లేకుండా సాయం చేసుకుంటూ ముందుకు పోతున్న మన సోదరుడు మళ్ళీ మన ముందుకు వచ్చి మీకు మద్దతు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42% రాకుండా అడ్డుకుంటుందని కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించాలని గట్కేసర్లోని ప్రజలందరూ స్వచ్ఛందంగా షాపింగ్ మాల్స్, హోటల్స్, దుకాణ సముదాయాలను స్వచ్ఛందంగా బంద్ చేశారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42% రాకుండా అడ్డుపడుతుందని కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే 5 నిమిషాల్లో బీసీలకు 42% వస్తుంది, కావాలని కాలయాపన బీజేపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. బీసీలకు 42% కేటాయించాలని గట్కేసర్లోని ప్రజలందరూ స్వచ్ఛందంగా షాపింగ్ మాల్స్, హోటల్స్, దుకాణ సముదాయాలను స్వచ్ఛందంగా బంద్ చేశారు. సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కావాలనే బీసీలకు 42% రాకుండా అడ్డుపడుతుందని, త్వరలోనే బీజేపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మల్లి పావని, జంగయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ గట్కేసర్ అధ్యక్షులు ముత్యాల యాదవ్, సీనియర్ నాయకులు అంబసాని యాదగిరి యాదవ్, బొక్క ప్రభాకర్ రెడ్డి, మెడబోయిన వెంకటేష్, బర్ల రాధాకృష్ణ, బర్ల దేవేందర్, కడుపుల్ల మల్లేష్, బాలరాజ్ యాదవ్, మర్రి శ్రీశైలం, బబ్లు, శ్రీహరి తదితర బీసీ నాయకులు పెద్దలు పాల్గొన్నారు. బీసీల కోసం ఉద్యమించడం కోసం 42% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, కేంద్ర రాష్ట్ర మంత్రివర్గం అలాగే ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ బిల్లుని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ ద్వారా పెండింగ్ పెట్టి కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతూ ఒక దిక్కు సపోర్ట్ చేస్తామని ఇంకో దిక్కించి ఆపడం, ఇవన్నీ బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న నాటకాలు, కపట నాటకాలే తప్ప ఇప్పుడు ఆయన జాగృతి కేసేసిన నరసింహారెడ్డి ఎవరు, ఆయన సిరిసిల్ల ఎవరి కాన్సెన్స్ మాధవ్ రెడ్డిది, కేటీఆర్ కాన్సెన్స్ కాదా? కేటీఆర్ దాని వెనక లేడా? ఇక్కడ బీజేపీ గవర్నర్ సంతకం పెట్టాలంటే మన అందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళని తెలంగాణ ప్రజలని ఏదో తెలివి తక్కువలని అనే విధంగా కేంద్ర ప్రభుత్వం నాటకాలు వేస్తుంది తప్ప గవర్నరు కేంద్ర హోంశాఖ నుంచి ప్రధానమంత్రి చెప్తే ఒక 5 నిమిషాలలో సంతకం పెడితే ఈనాడు బీసీలకు న్యాయం జరుగుతుంది. 42% వస్తే మున్సిపల్ పరిధిలో బీసీ తరపు నుంచి మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆల్ పార్టీ నుంచి కూడా ఈరోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీకి 42% తీసుకొచ్చిన మా ముఖ్యమంత్రి గారు కులగణన చేయడం వల్ల ఈ 42% రిజర్వేషన్ రావడం జరిగింది. దీన్ని మేము ఢిల్లీలో 2 నెలల కిందట జంతర్ మంతర్ దగ్గర కూడా మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, మా పార్టీ ఆధ్వర్యంలో కూడా మేము అక్కడ బీసీ వర్గీకరణ కావాలి, 42% కావాలని సెంట్రల్ గవర్నమెంట్ కు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం కూడా జరిగింది. అయినా సెంట్రల్ గవర్నమెంట్ దీనికి స్పందించడానికి ముందు రాలేకపోతుంది. మేమెంతో మా ప్రభుత్వం నుంచి 42% రిజర్వేషన్ బీసీ తీసుకురావడం, మా ఎంత కష్టపడితే మా ప్రభుత్వం నుంచి రావడం, ఇలా ప్రతి ఒక్కరు 42% రావడం వల్ల ఇలా సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఎక్కడికైనా ప్రతి ఉద్యోగానికి ప్రతి దానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ 42% అమలు కావాలని మా ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి పోరాడుతూ మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి అయినా కూడా బీసీ వర్గం ఇలా దేశంలోనే హైయెస్ట్ బీసీ ఉంది కాబట్టి
బీసీలకు 42% రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలం వ్యాప్తంగా బీసీల సంఘాల బంద్కు కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో బంద్కు మద్దతు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండల వ్యాప్తంగా బీసీల సంఘాలకు బంద్కు కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో బంద్కు మద్దతు తెలుపుతూ కొల్చార మండల కేంద్రంలో శనివారం రోజు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల, కెనరా బ్యాంక్, ఏడుపైల టీ జంక్షన్ దగ్గర గల వైన్ షాప్ మరియు ఇతర వ్యాపార సముదాయాలను బంద్ చేయించి బీసీ సంఘాలు తలపెట్టిన బంద్ను విజయవంతం చేశారు. అలాగే పొదంశెట్టిపల్లి మరియు ఏడుపైల టీ జంక్షన్, రంగంపేట కొల్చార మండలంలోని రంగంపేట గ్రామ అతిపెద్ద వ్యాపార కేంద్రంగా ఉంది కాబట్టి అక్కడకున్న అన్ని వ్యాపార కేంద్రాలు బంద్ చేయించారు. తమకు మద్దతు తెలిపారు. రంగంపేట విలేజ్ లో కూడా సంపూర్ణ బంద్కు రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిముఖంగా బీసీ సంఘాల బంద్కు తమ కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలపడమే కాకుండా ప్రత్యేకంగా బంద్లో పాల్గొని బీసీ సంఘాల ఐక్యత వర్ధిల్లాలని, రేవంత్ రెడ్డి ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించారో ఆ రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా బీసీ సంఘాలు ఏకతాటిపై ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉండాలన్నారు. రాహుల్ గాంధీ ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేశారో అదేవిధంగా తమకిచ్చిన మాట ప్రకారం 42% జీవో ఇచ్చి దాన్ని అమలు పరిచే విధంగా బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. 42% రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు తమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని కోరుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డికి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవన్నగారి శేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగసరి మహేశ్వర్ రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అక్రమ్, కొల్చార గ్రామ శాఖ అధ్యక్షులు మరియు మాజీ సర్పంచ్ ఆశనగారి శ్రీశైలం, డాక్టర్ బాలరాజ్, అప్పాజిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సునీత వెంకట్ గౌడ్, పోతంశెట్టిపల్లి మాజీ సర్పంచ్ నాగరాణి నర్సింహులు, రాంపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు జాంగీర్ నాగరాజు, యువజన సంఘాల నాయకులు నెల్లిరాజు, గడ్డమీది మహేష్, గడ్డమీది సీను, దేవరాజ్, రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షులు గోండా కృష్ణ, మాజీ సర్పంచ్ బండి రమేష్, రాజు, వెంకట్ గౌడ్, వసురంతండ గ్రామ శాఖ అధ్యక్షులు సుధాకర్, కొంగోడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శివకుమార్ గౌడ్, గంప లక్ష్మయ్య పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ఓన్లీ రిజర్వేషన్ అనేది రాజకీయపరమైనది కాదు, విద్య, ఉద్యోగం, ఉపాధి అన్నింటిలో కూడా మనం తెలంగాణలో 42% బీసీలో ఉన్నాం కాబట్టి అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళం. తద్వారా 42% రిజర్వేషన్ ఒకసారి అమలైతే రేపు పొద్దున మన పిల్లలకు తరతరాలకు ఒకసారి అమలైతే 42% చాలా మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికోసమే ఈరోజు స్టేట్ వెకేట్ చేస్తూ మన కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ సంఘాలకు మద్దతు ప్రకటిస్తూ మీ స్టూడెంట్ల ద్వారా కూడా మీ పేరెంట్ దగ్గర చేరాలి. ఈ విషయం రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ బడుగు బలైన వర్గాలకు కాబట్టి దాన్ని ఏ విధంగా మన బీసీల వద్ద ఐక్యత ఉంది, ఆ 42% సాధించే వరకు కూడా అందరం ఏకతాటిలో ఉండడానికి మద్దతు మీ అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. 42% విద్య, ఉద్యోగం, ఉపాధి 3 అంశాలపై, రాజకీయపరమైన అంశాలపై కూడా మనకు రిజర్వేషన్ ఉంటేనే మన బడుగు బలైన వర్గాలు రాబో తరాలకు ఆదర్శంగా ఉంది. రాజకీయ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ అందరూ కూడా ముందు వరుసలో ఉండాలనే లక్ష్యంతో చేస్తున్న జీవో అది. దాన్ని అడ్డుకురు కాబట్టి దానికి సంపూర్ణ మద్దతుగా ఈ రోజు మనం కొల్చార మండల వ్యాప్తంగా కూడా బంద్ పాటిస్తున్నాం. ఓకేనా? అందరికి కూడా మద్దతు ఇస్తుంది కదా. 40% బీసీల కావాలి, బీసీల ఐక్యత. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సహకార సంఘం ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీంట్లో భాగంగా ఈ రోజు శనివారం ఉదయం పాండవుల చెరువుగట్టున శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న బుల్లిబొత్తుల దేవదాస్ మరియు వారి కార్యవర్గ సభ్యులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సహకార సంఘం ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దాంట్లో భాగంగా ఈ రోజు శనివారం ఉదయం పాండవుల చెరువుగట్టునున్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ దేవస్థానంలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న బొల్లిబొత్తుల దేవదాస్ మరియు వారి కార్యవర్గ సభ్యులు కలిసి రేపు ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలవాలని, ఎన్నికల గుర్తు అయిన కుర్చీకి ఓటు వేసే నమూనా పత్రాలను
ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి అర్చన నిర్వహించారు. అనంతరం గజ్వేల్ పట్టణంలోని రామరాజు ఇంటి వద్దకు వెళ్లి ఆయనకు ఓటు వేయాలని అడగటం జరిగింది. దాంతో ఆయన ఆవాలతో గీసిన కుర్చీ బొమ్మను దేవదాస్ కి బహుకరించారు. దేవదాస్ రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు కాబట్టి ఆయన సంఘానికి ఎంతో సేవ చేయడం జరిగిందని, కాబట్టి కుర్చీ గుర్తుకు ఓటు వేసి అందరినీ గెలిపించాలని పద్మశాలి కుల బాంధవులు కోరారు. కార్యక్రమంలో కుర్చీ గుర్తుకు సంబంధించిన ప్యానెల్ సభ్యులు దేవదాస్, కోటా కిషోర్, సభని నరేష్, గాడిపల్లి ఎల్లం రాజు, సభని నరేష్ మరియు యూత్ సభ్యులు తలకొక్కుల ప్రేమ్ కుమార్, అనుమాన నాగరాజు నేత మరియు గాడిపల్లి బంధం పద్మశాలి జిల్లా యూత్ సంఘం అధ్యక్షులు గాడిపల్లి ప్రజలు పాల్గొన్నారు. జై మార్కండేయ. గజ్వేల్లో జరుగుతున్నటువంటి పద్మశాలి సంఘం అధ్యక్షునికి మన స్థానికుడు రిటైర్డ్ టీచరు, విశ్రాంత ఉపాధ్యాయుడు అయినటువంటి గొల్లిబొత్తుల దేవదాస్ గారు నిలవడం జరిగింది. వారి విజయం సాధించాలని కోరుకు 2 రోజులు శ్రమించి ఆవాలతోటి ఆయన నిలబడినటువంటి కుర్చీ గుర్తుని అద్భుతంగా చిత్రించి ఈరోజు సభాముఖంగా అందరికీ అందజేయడం జరిగింది. ఆయన విజయం సాధించి వెనుకబడిన మన పద్మశాలి కుల సంఘం ఎవరైనా ఉన్నవారైనా సరే వారి అందరినీ కూడా చేయూతనివ్వాలని, అదేవిధంగా యువతను కూడా వెనుకబడ్డ వారిని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకురావాలని, మరియు అభివృద్ధి పథంలో మన పద్మశాలి యువతను అందరినీ ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఒక విజయం అనేది ఆయనకు వరించాలని మా గజ్వేల్లోని రామకోటి భక్త సమాజం కోరుకుంటుంది. జై పద్మశాలి. బీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. స్థానిక తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి మండల కేంద్రంలోని పలు పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేయించారు. బీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. స్థానిక తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి మండల కేంద్రంలోని పలు పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలు మూసివేయించారు. పాఠశాలలకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలను సైతం మూసివేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, ఉద్యమంతోనే హక్కులను సాధించుకోగలుగుతామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు 45 సంవత్సరాలు ఉద్యమం నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమం చేపట్టినట్టే బీసీ రిజర్వేషన్ కోసం ఎన్ని ఉద్యమాలనే చేసి రిజర్వేషన్ దక్కించుకోవాలన్నారు. బీసీ ఐక్య వేదికతో అందరం ఐక్యమత్యంగా ఉంటేనే సమస్యను పరిష్కారం దొరుకుతుందన్నారు. బీసీ రిజర్వేషన్ దక్కే వరకు ఉద్యమం ఆపేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. అన్ని సమాజంలోని అన్ని వర్గాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మన యొక్క ఉమ్మడి లక్ష్యం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించి పార్లమెంట్లో బిల్లు పెట్టి బిల్లు అమలు చేసుకుని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చి బీసీల 42% రిజర్వేషన్ అమలుకు చట్టబద్ధత, రాజ్యాంగ భద్రత కల్పించాలని ఒకే ఒక ఏకైక లక్ష్యం మీద మనమందరం ఇక్కడ చర్చించుకొని దాని మీద మాత్రం మాట్లాడుకుంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా మన ఐక్య కార్యాచరణ తరఫున కూడా చెప్తున్నాను, దయచేసి ఎవరు కూడా ఒక అన్ని నాలుగే కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. మరి తప్పకుండా ఈ విధంగా మరి రేవంత్ రెడ్డి గారికి ఏదైతే మేము కామారెడ్డి డిక్లరేషన్ చేశామో మరి దాని కట్టుబడి మరి దేశంలో మొట్టమొదటిసారిగా గతంలో ఎన్టీ రామారావు గారు మండల విధానాన్ని ఏదైతే తీసుకొచ్చిందో మొత్తం దేశానికి చుట్టుకుందో ఇవాళ ఈసీ రిజర్వేషన్ అనేది కూడా తప్పకుండా జనాభా ప్రతిపాదన మీద రిజర్వేషన్ జరగాలి. ఇది ఒకటే కాదు, భవిష్యత్తులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా రిజర్వేషన్కి రావాలి. ఒక సర్పంచ్, జడ్పీసీలే కాదు, అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి పూర్తి పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకొని జయలలిత గారు ఒక 10-12 మంది మంత్రులను తీసుకొని పోయి ఢిల్లీలో ఒక్క నెల కూర్చున్నారు. దానికి పివి నరసింహారావు గారు స్పందించిండ్రు, అనుకూలించిండ్రు. పార్లమెంటులో, రాజ్యసభలో దాని తీర్మానాన్ని పాస్ చేయించిండ్రు. అదేవిధంగా రాష్ట్రపతి ముద్ర వేయించింది. కారణం అట్లున్నదన్నట్టు మన బీసీ దానికి చేయాలనే దానిలో. కానీ ఏమైందంటే ఇక్కడ కూడా అసెంబ్లీలో అన్ని పక్షాల వాళ్ళు మరి మేము తీర్మానం చేస్తాము అవుతుంది అని అన్నప్పుడు కోర్టు పరంగా 50% మించకూడదు అనేది సుప్రీంకోర్టు నిర్ణయం ఉన్నది మనందరికీ తెలుసు. చిన్నశంకరంపేట మండలంలో మన బీసీ సంఘాలు రాష్ట్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆర్ కృష్ణయ్య గారు కానీ, జూజుల శ్రీనివాసరావు గారు కానీ, వీళ్ళందరూ ఇచ్చిన పిలుపు మేరకు
కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఈరోజు శంకరంపేట మండల కేంద్రంలో ఈ బీసీ బంద్ను విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క బీసీ బిడ్డకు బడుగు బలహీన వర్గాల బిడ్డకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. మనమందరం ఒకటే గుర్తెరగాలి. ఎన్నో ఏళ్ల నుంచి ఓల మోసే నీళ్ళు తాగుతున్నాం, ఓలకు అడుగులకు మడిమలు ఒత్తుతున్నాం, ఓలకు వెనక జబ్బలు జరుపుకుంటున్నాం. కేటీజీకి అధ్యక్షుడు ఆయన కన్వీనరు మాధవరెడ్డి గారు పిటిషన్ చేసిన తర్వాత కూడా సోషల్ మీడియాలో మాట్లాడిస్తూ ఉంటే ఆయన ప్రతిసారి అదే మాట్లాడుతూ ఉంటాయంటే నేను బీసీలకు వ్యతిరేకం కాదు, రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, కానీ బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకు న్యాయం జరుగుతలే అని చెప్తా ఉంటాను. అయ్యా, బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలకు న్యాయం జరుగుతుందా జరగదా, మేము న్యాయం చేసుకోమో ఆ తెలివి మాకుంది, కెపాసిటీ కూడా మాకుంది. అని మరి మా గురించి మాట్లాడే ముందు మరి అగ్రవర్ణాలకు ఉన్నటువంటి బీసీలకు మరి ఇంకా రాజకీయంగా కానీ అన్ని విధాలు అనుభవిస్తున్నాం. మరి వాళ్ళ గురించి మీ గురించి మీరు ఆలోచన చేసుకుంటారు, కానీ మనల్ని విజయ మాట్లాడారు. నిజంగా మరి ఎందుకు బీసీల మీద ఈ వివక్ష కొనసాగుతుంది? మరి రాష్ట్ర ప్రభుత్వం చట్టసభలో మరి 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ మరి ఆ రోజు శాసనసభలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఆమోదించి గవర్నర్ నుంచి రాష్ట్రపతి పంపడం జరిగింది. మరి ఎందుకు వరకు రాలేదు? ఇప్పుడు ఇంతకుముందు గౌరవనీయులు పెద్దలు రిటైర్ ఉపాధ్యాయులు జయరాం సార్ చాలా బాగా అనిపించింది మాట్లాడి. ఏమంటే రాజు గారు కూడా చెప్పారు, ఏమనంటే మనం 98 అంటే నాకు తెలియదు, యాదవ్ గారికి బాగా తెలుసు, 98 కులాలు మనసుకో ముగ్గురు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బంద్కు పిలుపునిచ్చిన బీసీ సంఘాల జేఏసీ. జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన బంద్. బీసీ జేఏసీ తలపెట్టిన తెలంగాణ బంద్ ను అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయన్న కళ్యాణ్ నరసింహరావు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్ డిపో ముందు బీసీ సంఘాల నేతల నిరసన. బీసీ బంద్ లో భాగంగా రామయంపేటలో కొనసాగిన బంద్. బంద్ లో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు. బీసీలకు 42% రిజర్వేషన్ కి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. బంద్ కు మద్దతు తెలిపిన నాగులుగారి మల్లేశం గౌడ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.